నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే భూమి మీద నరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, విస్తరించేశారు లేదా విస్తరిస్తున్నారు బాగా, అంటే జనాభా చాలా ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఆ పదప్రయోగం జరిగింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఆ పదప్రయోగం చూడండి. అంటే భూమి మొత్తం కూడా వైలెన్స్తో నిండి ఉండింది. ఇంగ్లీష్లో ఫిల్డ్ విత్ వైలెన్స్ అని ఉంటుందండి. భూమి మీద మనుషులు కేవలము ఏదైనా తోట సరౌండింగ్స్ లో ఉన్నారు అన్నట్టు కాదండి. అది దేవుడు భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక, నిండి ఉన్నది, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అని మళ్ళీ 13వ వచనంలో చూస్తున్నామండి. భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. భూమి మొత్తం బలాత్కారంతో నిండిపోయింది కాబట్టి, మనుషులంతా చెడిపోయారు కాబట్టి, భూమి మొత్తం వైలెన్స్ తో నిండిపోయింది కాబట్టి భూమితో కూడా నాశనం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి.